మీకు మనసు ఉంటే ఇవాళ విద్యారంగంలో ఉద్యోగాల్లో అధికారంలోకి వచ్చిన 22 మాసాలు అవుతున్నది. ఎందుకు దాన్ని కొనసాగించడం లేదు? స్థానిక సంస్థల్లో మేము జీవో తీస్తామని చెప్పి ఊరిస్తూ మీ చేతుల్లో ఉన్నటువంటి పనిని ఇవాళ గవర్నర్ మీద రాష్ట్రపతి మీద నెత్తేయడం కంటే ఇవాళ రాష్ట్రంలో మరి విద్యారంగంలో లేదా ఇవాళ ఉద్యోగాల్లో లేదా ఇవాళ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో 42% ఎందుకు ఇవాళ మీరు కల్పించడం లేదో మొదటగా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి లేదా ఇవాళ కాంట్రాక్ట్ పన్నుల్లో బీసీల యొక్క వాటా ఎంత దక్కుతున్నదో ఇవాళ బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ వృత్తుల మీద ఆధారపడి జీవించే ఈ వర్గాలు ఆ వర్గాల కోసం మరి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు 30 లక్షల మంది కుటుంబాలను ఆదుకుంటా ఉంటే మరి మీరు ఇవాళ రాహుల్ గాంధీ లేదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీసీల పేరు మీద ఓట్లు దండుకునే కార్యక్రమం తప్పింది. నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ బీసీలకు రాహుల్ గాంధీ గారికి అంత ప్రేమ ఉన్నట్టయితే 1955లో కాకా కలేకర్ కమిషన్ బీసీల అభ్యున్నతి కోసం చేసిన సిఫార్సు ఎందుకు అమలు చేయలేదు? దానికి ఇవాళ రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్తారంటున్నారు. అదే రకంగా 1978లో జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రవేశపెట్టినటువంటి మండల్ కమిషన్ను ఎందుకు ఇందిరాగాంధీ గారు తొక్కుపెట్టినారో దానికి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అంతేకాకుండా 1990లో విపి సింగ్ గారు మండల్ కమిషన్ అమలు కోసం పార్లమెంట్లో బిల్లు తీసుకొస్తే అడ్డుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు మీ కుటుంబంలోనే 3 వ్యక్తులు, మీ కుటుంబంలో సభ్యులు 3 ఆనాడు బీసీల యొక్క రిజర్వేషన్లను బీసీల యొక్క అధికారాలను కాలరాస్తే ఇవాళ బీసీల పేరు మీద ఇవాళ బీహార్ ఎన్నికలు కానివ్వండి లేదా తెలంగాణను రోల్ మోడల్గా చెప్పే మీరు కానివ్వండి, ముందు 55లో ఆ రిజర్వేషన్ అమలైన ఉంటే ఇవాళ బీసీలకు రిజర్వేషన్ కూడా అవసరమయ్యి ఉండేది కాదు. 78లోనే ఇందిరాగాంధీ గారు ఆ మండల్ కమిషన్ మద్దతు తెలిపి ఉన్నట్టయితే ఇవాళ బీసీలు ఇవాళ ఏ స్థాయికి ఎదిగేవాళ్ళు ఇవాళ ఒకసారి ఆలోచన చేయండి. ఆ రకంగా 90 నుంచి అమలయ్యేటువంటి మండల్ కమిషన్ మరి ఆ రకంగా అడ్డుకున్నది రాజీవ్ గాంధీ గారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు మొదట బీసీ సమాజానికి క్షమాపణలు చెప్పి మీ తప్పిదాల వల్ల మీ పొరపాటు వల్ల ఇవాళ 50 సంవత్సరాలుగా పైగా ఇవాళ మరి ఏ రకంగా అనగారినటువంటి హక్కులు మీరు కాలు రాశారో ఆ పాప ప్రక్షాళన కోసం ముందుగా మీరు బీసీలకు క్షమాపణలు చెప్పి బీసీల గురించి మాట్లాడాలి తప్పితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ లేదా కాంగ్రెస్ నాయకులు కానీ మీ చేతిలో ఉన్నటువంటి 42% అమలయ్యేటువంటి అవకాశాలను ఏ రకంగా విస్మరిస్తూ బీసీలు అమాయకులని చెప్పి మోసబుచ్చే కార్యక్రమాలు చేస్తే సహించదని చెప్పి కూడా చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో కూడా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఈరోజు ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.